ఉదయకాల సమయం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథం తెలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుంది? తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయవాడై ఉన్నాడు. అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇతరులు హెల్ప్ చేయగలుగుతున్నాడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆయన చెప్తే ఎవరు వింటారా? ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకు అనుభవం ఉంది. ఆయన శోధించబడ్డాడు, శ్రమలు పెట్టబడ్డాడు. కాబట్టి ఆయన అన్ని మార్గాలు వెళ్ళాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే శోధించబడిన వారు కూడా ఆయన ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఎవరి కోసం శ్రమ పడ్డాడండి? మన కోసము. ఎవరి కోసం అంట? మనందరూ కూడా శ్రమల్లోంచి విడిపించాలంటే మన కోసం ఆయన ఏం చేశాడు? శ్రమలు పెట్టబడ్డాడు. ఆయన శ్రమలు పెట్టబడ్డాడు. ఆయన చాలా శ్రమ పెట్టారు. మనుష్య కుమారుని శ్రమ పెడతాడు, 3వ దినాన్ని తిరిగి లెగుస్తాడని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభుని మాటల వలన శ్రమపరిచారు. ఆయన దెయ్యం పట్టిన వాళ్ళని తిట్టారు, ఆయన్ని మరి సమరుడని చెప్పి మాట్లాడారు, తిండిపోతని చెప్పారు, తాగుబోతని చెప్పారు. ఇట్లాగా ఆయన ఎన్నో రకాలుగా అసభ్యకరంగా మాట్లాడి శ్రమ పెట్టారు. ఒక దినాన్న ఆయన్ని యెరూషలేముకు రావద్దన్నారు. వాళ్ళు ఎక్కడ రావద్దనంట? రావద్దంటే శిష్యులు ఏమన్నారు? ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి ఇలా కాల్చి పడేస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారంట? ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తాం? ఏలియా కాల్చడం మేము కాల్చేస్తామని అడిగారు. కోపం వచ్చింది శిష్యులకి. అదే కొన్ని పట్టణాలకు వెళ్తే యేసుప్రభుని ఆ పట్టణం నుంచి వెళ్ళగొట్టేశారు. ఎందుకని? గరాసి దేశానికి వెళ్ళినప్పుడు సేనా పట్టినవాడు, దెయ్యం పట్టినవాడు ఏం చేశారంట? యేసుప్రభు వదిలించినప్పుడు సాతాను ఏమడిగింది? అయ్యా మమ్మల్ని పాతాళానికి వెళ్ళమని చెప్పొద్దు, దయచేసి మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించని అడిగి దెయ్యాలు. ఆయన ఏం చేసి ఆ పందులో పొమ్మన్నాడు. ఇప్పుడు ఆ పందులను ఏం చేసి దెయ్యాలు బట్టి సముద్రంలో పోయి అన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు ఆ ఊర్లో అందరూ ఏమైపోయారు? ఇప్పుడు పందులోలు నష్టపోయారు. అందుకని ఆయన ఏం చేశారు? అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అట్లా యేసుప్రభుని ఎన్నో స్థలాల్లో ఆయన మంచి చేస్తే ఆయన ఏం చేశారంట? వెళ్ళగొట్టారు. కానీ ఆయన ఏమాత్రం బాధపడలేదు. మంచి చేయడానికి ఇష్టపడ్డాడు, మంచి చేయడానికి శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. కానీ ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. ఏనాడైనా ఈ సేవ నేను చేయలేను, ఈ కార్యాలు నేను చేయలేను అని చెప్పి ఏనాడు ఆయన అనుకోలే. కాబట్టి ఎంతైనా సరే శ్రమపడ్డాడు. అలాగే శ్రమపడే వాళ్ళందరూ కూడా ఏం చేస్తాడు? ఆయన సహాయము చేశాడు. ఆయన శ్రమపడ్డాడు, శ్రమపడే వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేస్తాడంట? సహాయము చేశాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము యేసుప్రభుని ఎందుకు గొప్పవాడు అంటున్నామంటే మన నిమిత్తం శ్రమ పొందాడు, మన నిమిత్తం కష్టపడ్డాడు. మనకు కూడా శ్రమల్లో ఆయన మనకేం చేస్తాడంట? సహాయాన్ని చేస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన శ్రమలు మన కోసము పొంది మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి రెండోది మనం చూస్తే అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 18వ వాక్యం మనం చదివితే క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించారు. అపోస్తులు 3:18. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుంది? ఇక్కడ చక్కగా రాస్తుంది. ఏమని రాస్తుంది? అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించిన విషయము ఇలాగూ నెరవేరును. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన శ్రమ పడతాడని, ఆయన శ్రమలు పొందుతాడని అనేక ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. కాబట్టి ఆ ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగానే యేసు ప్రభుని శ్రమ పెట్టారు. అనేక రకాలుగా మరి కొళ్ళాలతో కొట్టి, బళ్ళెంతో పొడిచి, రెల్లుతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది, ముఖం మీద ఉమ్ము వేసి, ఇలా మనం చూసినట్లయితే శీలలు కొట్టి, సిలువను మోపించి ఆయన ఎంతో భయంకరమైన ఒక మార్గంలో ఆయన తీసుకెళ్లారు. కానీ ఆయన ఎంత శ్రమ పడ్డాడో నిన్న దినాన్ని మనం విన్నాము. అన్ని రకాల శ్రమలు కూడా ఆయన ఓర్చుకున్నాడు, భరించుకున్నాడు. కానీ ఆయనైతే అనుభవిస్తాడు, కానీ చూసేవాళ్ళ వల్ల కావట్లేదు. యెరూషలేము కుమార్తె ఏడుస్తారు, అయ్యా నీకాయి ఈ బాధ, నీకాయి మరణము, నా భర్త నువ్వు రక్షించావే,
నేను పాపంలో ఉన్నప్పుడు నన్ను రక్షించావే, నా పిల్లల పాపంలో ఉన్నప్పుడు రక్షించావే, నా కుటుంబం వ్యాధులు ఉన్నప్పుడు రక్షించావే, స్వస్థపరిచావే, మా ఇంక కుటుంబంలో చనిపోయినప్పుడు బ్రతికించావే, నీకా ఇలాంటి మరణం అని చెప్పేసి అందరూ ఏం చేస్తారంట ఏడుస్తున్నారు. మగ్దలేని మరియ, వేరొక మరియ వెనకాల వెళ్తున్నారు. సొంత తల్లి ఎవరంట మరియమ్మ. ఆ మరియమ్మ తల్లి కూడా ఏం చేస్తాను వెనకాలే వెళ్తా ఉంది. తల్లి చూస్తుంది ఆ బిడ్డని ఎట్లా చంపుతున్నారు. ఎవరిని తట్టుకోగలరా? మన కడుపున పుట్టిన బిడ్డను చంపుతుంటే ఏ తల్లి అని తట్టుకోగలరా? కానీ ఆ తల్లి ఏం చేస్తుంది? మౌనంగా చూస్తూ ఉంది, చూస్తూ ఉంది, చూస్తూ ఉంది. చివరికి ఏం చెప్పాడు? తన శిష్యుడైన యోహాను పిలిచి సిలువలో మరణించినప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే ఆయనకి బదులుగా అమ్మకు అన్యాయం చేయకుండా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానుతో అన్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. అంటే యేసు ప్రభువు యొక్క బాధ్యత ఎవరికి ఇచ్చాడు? యోహానికి ఇచ్చాడు. యోహాను అనే మాటకి అర్థం అంటే యెహోవా దానం అని అర్థం. ఏమంట? యోహాను అనే మాటకి యెహోవా దానం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు కూడా తన యొక్క శిష్యుడిని తన తల్లికి అప్పగించాడు, తన తల్లిని తన శిష్యుడికి అప్పగించాడు. కాబట్టి యేసు ప్రభు శ్రమ పెట్టబడతాని అనుకోకుండా జరిగింది కాదు, కానీ ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. ఏమనంట? ముందుగానే ప్రవచనాలు. యేసు ప్రభు వస్తాడు, మానవ కోటి ప్రజలందరి కోసము ఆయన శ్రమ పెట్టబడతాడు, ఆయన శ్రమలు పొందుతాడు, ఆయన శ్రమల్లో ఆయన సంతోషంగానే వెళ్తాడని చెప్పి రాస్తుంది. కాబట్టి ఈ శ్రమల కాలంలో యేసు ప్రభు సంతోషంగా పోయాడా, దుఃఖంగా పోయాడా? చెప్పండి. ఒక్కసారి మాత్రం అన్నాడు భరించలేక, ఏమని? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించము, అయినను నా చిత్తం మాత్రము కాదన్నాడు. ఆ ఒక్క మాట అన్నాడు. ఎందుకంటే ఆ సర్వలోక పాపాన్ని ఇప్పుడు ఆయన మీద చేసుకొని సర్వలోక పాపంకి ఆ గొర్రె పిల్లగా వెళ్ళి సిలువలో బలవ్వాలన్నమాట. కాబట్టి సర్వలోక ప్రపంచంలో మనుషుల అందరి యొక్క పాపం ఆయన మీద పడింది. అందరూ పొందాల్సిన శిక్ష ఆయన మీద పడింది. అందరి యొక్క శిక్ష ఆయన పొందడానికి వెళ్తాడు. ఆ సమయాన్ని తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, ఆయనను నా ఇష్టమో కాదు చెప్పి. అందుకని దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి దేవుని బిడ్డ కూడా మన గురించి కూడా దేవుడు ముందుగా నిర్ణయిస్తాడు. పలానా వ్యక్తి శ్రమలు పొందాలి, పలానా వయసులో శ్రమలు పొందాలి, పలానా దినాలు శ్రమ పొందాలని దేవుడు మన గురించి కూడా నిర్ణయిస్తాడు. అంతేగాని మేము దేవుని నమ్ముకున్నాం, మాకు ఎందుకు శ్రమలు వచ్చినాయి, బాప్తిస్మం పొందితే మాకు ఎందుకు శ్రమలు వచ్చినాయి, మేము చర్చికి వెళ్తున్నాం, బల్లారం తీసుకుని ఎందుకు శ్రమ వచ్చింది అంటే అది కుదరదు. ప్రతి మనిషికి ఇన్ని శ్రమలని, ఇన్ని నష్టాలని, ఇన్ని నిందలని, ఇన్ని అవమానాలని అన్నీ దేవుడు ఏం చేస్తాడు? ముందుగానే సిద్ధపరుస్తాడు. మనం ఏమనుకుంటాం? మనకి ఎందుకు వచ్చింది అంటాం. యేసుప్రభు జీవిత చరిత్ర అంతా మనకు తెలుసు. మీకు చెప్తాను కూడా కావాలంటే. మీకు జీవితం అంతా ప్రారంభం ఎలా ఉంటుందో ముగింపు ఎలా ఉంటుందో మొత్తం రాసిందా రాయదా? చెప్పండి. జీవిత ప్రారంభం నుంచి ముగించే వరకు ఆయన జీవితాన్ని గురించి బైబిల్లో రాస్తుందా రాసలేదా? నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, కావాలంటే ఇస్తాను మీకు. అలాగే మన జీవితాల గురించి కూడా దేవుడు రాసి పెడతాడు. ఇంతకాలం నువ్వు సుఖంగా ఉంటావు, ఇంతకాలం నీ భర్తతో ఉంటావు, ఇంతకాలం నీ పిల్లలతో ఉంటావు, ఇంతకాలం కష్టాలతో ఉంటావు. ఇలా ప్రతి ఒక్కటే దేవుడు ఏం చేస్తాడు? ముందుగానే నిర్ణయిస్తాడు ఆయన. అర్థమైందా? మనం ఏమనుకుంటాం? నాకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, నాకే వచ్చింది ఏంటని మనం బాధపడుతుంటాం. దేవుడు నీ జీవితంలో ఎవరైతే నీకు ఒక పని చేసి పెట్టాలో ఆ పని చేసేవరకు దేవుడు నీ జీవితంలో ఆ మనిషిని పెడతాడు. ఆ మనిషితో నీ దగ్గర పని అయిపోయిన తర్వాత దేవుడు ఆ మనిషిని ఏం చేస్తాడు? తీసేస్తాడు. నేను కూడా సేవ ప్రారంభించినప్పుడు 75 మంది దాకా వచ్చారు. దగ్గర 100 మందికి అన్నం వండేవాడిని ఆదివారం. మీకు తెలుసు అందరికీ 100 మందికి అన్నం వండేవాడిని ఆదివారం. 75 మందిలో దగ్గర కొంతమంది వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి. అప్పుడు నేను ఒక సేవకుడికి చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఇట్లా ప్రారంభంలో వచ్చారు, తర్వాత వెళ్ళిపోయారు. సరే వెళ్ళని, వాళ్ళు నా విశ్వాసం కాదు, నా సంఘం కాదు, ఏదో ఆ దినాన్ని వచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు అని నేను అన్నా. అప్పుడు ఆ పాస్టర్ గారు నాకు చెప్పాడు, నాయనా అలా అనమాకు ఎప్పుడు కూడా. దేవుడు నీకు ఏ పని అయితే జరగాలో ఆ పని చేయడానికి దేవుడు అనేకలు తీసుకొస్తాడు. ఆ పని అయిన తర్వాత వెళ్ళిపోతాడు, అంతవరకే. వాళ్ళు ఆ పని మొత్తం నియమించబడ్డారు. అంటే నీ దగ్గర ఉండటానికి వాళ్ళు రాలేదు. దేవుడు ఎందుకు పంపించాడంటే నీకు కావాల్సినన్ని సిద్ధపరచడానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని పంపించాడు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు అందరికీ? అట్లాగే దేవుడు మన జీవితంలో కొంతమందిని కొంతవరకే ఉంచుతాడు. ఆ తర్వాత వాళ్ళు మన జీవితంలో ఉండరు. వీళ్ళ వల్ల మనకి కీడు వస్తుంది, వీళ్ళ వల్ల నష్టం వస్తుంది అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ముందుగానే
తీసేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం బాధపడకూడదు. మన జీవితంలో ఎంతోమంది మనల్ని ప్రేమించి ఉంటారు. మనం ప్రేమించి ఉంటారు. కానీ ఒక దినాన వాళ్ళందరూ దూరం అయిపోతారు. దానికి ఏం చేయకూడదు మనము? బాధపడకూడదు. కొంతమంది వాళ్ళ అవసరం కొరకు మన దగ్గరికి వస్తారు. ప్రేమించడానికి నటిస్తారు. మన దగ్గర వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తారు? మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనం గింజుకుంటా ఉంటాం. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? నేను మంచి చేసి కదా! నేను మేలు చేసిన కదా! నేను సహాయం చేసిన కదా! నా కుటుంబంలోది, నా నోట్లోది కూడా తీసి వాళ్ళకి పెట్టాను కదా! వాళ్ళు ఎంతవరకు ఉండాలి నీ జీవితంలో అంతవరకే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా మీకు? మన జీవితంలో అందరూ స్టాండర్డ్‌గా ఉండరు. ఎంతవరకు మనకు పనుందో వాళ్ళతో అంతవరకు ఆళ్ళు వస్తారు. ఆ పని చేసి ఏం చేస్తారు? మన జీవితం నుంచే వెళ్ళిపోతారు. మనతో ఉండేవాళ్ళు వేరు, వచ్చి పని చేసేవాళ్ళు వేరు. కొంతమంది ఏం చేస్తారు? మనతో చివరిదాకా ఉండరు. అందుకని దేవుడు ఏమన్నాడు? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దు, ఉన్న వాళ్ళ కోసం ఏడవమన్నాడు. అంటే ఏంటి? వాళ్ళకి మనతో ఉండరు కాబట్టి వాళ్ళని వదిలేసేయి. మనతో ఉండే వాళ్ళ కోసం మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏంటంట మన కోసము ఆయన ఏం చేశాడు చెప్పండి? శ్రమలు పడతాడు ముందుగానే అనేక ప్రవక్తలు ప్రవచించారు. అలాగనే మన జీవితంలో ఏం చేశారంట? దేవుడు ఏది ఎలా జరగాలో దాన్ని ముందుగానే నిర్ణయిస్తాడు. ప్రభువు శ్రమ పడిన తర్వాత 40 దినాలు వారికి కనపడ్డాడు మళ్ళా. ఎప్పుడు శ్రమ పడ్డాడు? సిలువలో మరణించిన తర్వాత అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 3వ వాక్యం చదివితే ఒకసారి చదువు. మా మైక్లో చదివి అందరు వింటారు యూట్యూబ్లో. చదువు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారు కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారిని తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇప్పుడు మనం వినేది అంతా యేసు ప్రభు శ్రమల గురించి, ఆయన పడిన శ్రమల గురించి వింటున్నాం. నిన్న సాయంత్రం అదే విన్నాము, ఈరోజు అదే వింటున్నాం. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు. అంటే ఏంటి? ఆయన అంటే 3 రోజులు ఏం చేస్తాడంట? సమాధిలో ఉండి ఆయన లేచి మళ్ళా ఎన్ని దినాలు కనపడ్డాడు వాళ్ళకి? 40 రోజులు. విన్నారా? చనిపోయిన తర్వాత లెగిసి 40 రోజులు కనిపించాడు. ఏ శరీరంతో? మహిమగల శరీరం. ఏ శరీరం అంట? దాని పునరుద్ధాన శరీరం అంటున్నాం మనం కదా. మహిమగల శరీరంతో ఏం చేస్తాడంట? శిష్యులు భయపడిపోయారు. దెయ్యమో భూతం అనుకున్నారు. ఏమనుకున్నారంట? దెయ్యమో భూతం. శిష్యులు భయపడ్డారు. మీరు భయపడద్దు నాయనా, నేనే అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంట? నేనే, మీరు భయపడాల్సిన అవసరము లేదని చెప్పాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని బిడ్డైన మనము మన యొక్క జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనము దేవుని చూసి మనం భయపడే సందర్భాలు ఉంటాయి. కానీ దేవుడు మన కోసం ఏం చేశాడంటే ఆయన శ్రమలు పడిన తర్వాత మన డౌట్ క్లియర్ అవ్వడానికి మళ్ళీ 40 రోజులు కనిపించాడు అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు రోమా సైనికులను కూడా పెట్టారు. యేసు ప్రభు రాత్రిపూట ఎవరిని ఎత్తుకుపోతారేమో, ఎందుకని 3 రోజులు లెగిస్తానని చెప్పాడు. ఒకవేళ ఆయన లేచాడనుకో ఇప్పుడు ఆయన దేవుడు అయిపోతాడు, లెగిస్తే కనుక ఆయన మాట అందరూ నమ్ముతారు అని చెప్పి ఏం చేశారు? పెద్ద రాయి పెట్టి సైనికులు పెట్టారు. అర్ధరాత్రి దేవదూత వచ్చి రాయి తీసి యేసుప్రభుని బయట తీసుకొచ్చింది. అక్కడ ఆ లైటింగ్కి ఏమైపోయారంట? సైనికులందరూ సచ్చిన శవాల్లాగా పడున్నారు. ఆ విషయం ఏం చేశారు? వెళ్ళి వాళ్ళకి చెప్పారు, అయ్యా ఆయన శిష్యులు ఆయన లేచాడు వెళ్ళిపోయాడని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన లేచాడు కాబట్టి ఇప్పుడు ఆయన దేవుడు అయిపోతాడు, అందరు నమ్ముతారు. కాబట్టి మీరు ఏం చెప్తారంటే మేము నిద్రపోతున్నప్పుడు వచ్చి ఆయన శిష్యులు ఎత్తిపోరని చెప్పండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? డబ్బులు ఇచ్చారు లంచం. వీళ్ళు ఏం చేస్తారు? సైనికులు మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోరని చెప్పారు. సరే, మీరు నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు, ఓకే కరెక్టే. మరి శిష్యులు ఎత్తిపోతున్న మీరేం చేస్తున్నారు? మీరు సైనికులు కదా, మిమ్మల్ని పెట్టింది దేనికి అక్కడ? శిష్యులు ఎత్తిపోయినప్పుడు మీరేం చేస్తున్నారు? సరే, మీరు నిద్రపోయినప్పుడు ఎత్తిపోరన్నారు కదా, మరి నిద్రపోయినప్పుడు ఎత్తిపోతే చూసినాడు ఎవడాడు? చూసినాడు ఎవడు? అక్కడ ఎవడు లేడు. సరే, నిద్రపోయినప్పుడు ఎత్తుకుపోతుంటే మీకు తెలుస్తుంటే ఎత్తుకుపోతుంటే మీరు ఎందుకు నిద్రపోతున్నారు? మీరు పట్టుకోలేక కాపలా కాసి అంత ఏమన్నా అబద్ధం. ఏమంట? అంత డ్రామా చేశారు. కానీ మళ్ళీ ఆయన పారిపోయాడని, ఏంటి ఎత్తిపోరని, దాస్తారని, అబద్ధాలు చెప్తారని మళ్ళీ ఏం చేశాయన? వాళ్ళ మధ్యలోనే 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులంట చెప్పండి? 40 రోజులు వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళ కళ్ళ కనపడి ఏంటి వాళ్ళందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడంట? వాళ్ళందరూ చూస్తున్న 11వ వాక్యం రాసింది ఇక్కడ.
గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం మీరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళాడో మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని మీతో చెప్పుచున్నాను. కానీ ఇక్కడ అందరూ చూస్తూనే వెళ్ళాడు ఆయన. అందరూ చూస్తున్నాను యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. 9వ వాక్యంలో ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. ఆయన వారి కనులకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కొనిపోయింది. ఇప్పుడు 40 రోజులు ఉన్నాడు ఆయన. లేకుంటే అబద్ధం చెప్పేవాళ్ళు అందరూ కలిసి ఆయన దాచేశారని చెప్పేవాళ్ళు. కానీ 40 రోజులు శ్రమ పడిన తర్వాత 40 రోజులు వాళ్ళకి సంచరించి వాళ్ళ మధ్యలో కనబడి వాళ్ళ ఎద్దు నుంచి పరలోకానికి వెళ్ళినాడు. కాబట్టి యేసు ప్రభు శ్రమ పడింది నిజమా కాదా? నిజమే. 4వదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వాక్యం చదువుకుందాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచి అని ముందుగా రాస్తుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వాక్యం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు శ్రమపడి 3వ దినాన్న మృతుల్లోంచి లేచని ముందుగానే చెప్పేశాడు ఆయన. నరా యేసు ప్రభు చెప్పాడు క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోండి లేచని ఆయన ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన్ని ఏం చేశాడు? లేచాడు. సమాధిని పగలగొట్టుకొని, మరణాన్ని పగలగొట్టుకొని, పాతాళాన్ని పగలగొట్టుకొని ఆయన బయటకు వచ్చేసాడు. ఎవరైనా బంధించగలిగారా ఆయన్ని? మరణం బంధించగలిగిందా? మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. దేవుని మరణం బంధించి ఉండటం అసాధ్యం. పాతాళం ఆయన్ని బంధించిందా? పాతాళము ద్వారపు తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి అంటున్నాడు. పాతాళపు చెవులు ఎవరి దగ్గర అంట? తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి పాతాళం బంధించలేదు. సమాధి బంధించిందా? చెప్పండి, సమాధి బంధించిందా? సమాధి తెరుచుకొని బయటికే వచ్చిందని. కాబట్టి దేవుని బిడ్డల మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. యేసు ప్రభు అక్షరాల 100% మన కొరకు శ్రమని పొందాడు. మరి సమాధిలో ఉండి ఏం చేశాడు ఈ రోజంతా? నిన్న యేసు ప్రభు సిలువై పడ్డాడంటున్నాము. ఈరోజు ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఈరోజు ఏం చేశాడు? సేవ చేస్తున్నాడు. ఎఫేసి రాష్ట్రపత్రిగా చూడు. యేసు ప్రభు మౌనంగా లేడు. ఈరోజు సమాధి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఎఫేసు రాష్ట్రపత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం 9వ వాక్యం చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? భూమి యొక్క కింద భాగాలకు వెళ్ళాడు. అంటే సమాధిలో మౌనంగా ఉన్నాడా? సమాధి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడ? కింద భాగానికి వెళ్ళిపోయి ఏం చేస్తాడ? చెరను చెరగా తీసుకెళ్ళాడు. అంటే పాతాళం కింద ఉంటుంది. ఎక్కడుందంట? పాతాల్లో 3 స్థలాలు ఉంటాయి. పాతాల్లో పరదేశి, అగ్నిగుండము, వెలుపటి చీకటి. ఎన్ని స్థలాలు మొత్తము? 3 స్థలాలు. ఈ 3 స్థలాలు అక్కడ ఉంటే ఇప్పుడు పరదేశి అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు దేవునితో ఉండబోయేవాళ్ళు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఆ చెరను ఏం చేస్తాడంటే పరదేశంలో ఉన్నవాళ్ళు, పరలోకానికి అర్హులైన వారిని ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వేరు చేసి 3 ఆకాశాన్ని పట్టుకుపోయాడు. ఎక్కడ పట్టుకుపోయాడంట? అందుకని పౌలు ఏమన్నాడు? 3 ఆకాశంలో పరదేశంలో ఉన్నానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ పరదేశం ఎక్కడికి మార్చేశాడు ఆయన? సిలువు మరణంతో పాటు ఆయన ఏం చేస్తాడంటే ఆ పరదేశిని 3 ఆకాశం పట్టుకుపోయాడు. ఇప్పుడు కింద పరదేశం లేదు. ఇంతకుముందు బైబిల్లో రాస్తుంది మాట ఏంటంటే పాతాళము చూడక బ్రతుకు నరుడు ఎవరు? పాతాళానికి వెళ్ళాల్సిందే ప్రతి ఒక్కరు. మరణము చూడకుండా బ్రతికినాడు ఎవడు? అంటే ప్రతివాడు మరణించాలి. మరణించి ఎక్కడికి వెళ్ళాలి? పాతాళం పోవాలి. పాతాళంలో 3 స్థలాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేడు నీవు నాతో పరదేశంలో అని చెప్పాడు. పాతాళం అని చెప్పాడా? పరదేశం అని చెప్పాడా? పరదేశి. ఇప్పుడు ఎక్కడున్నా పరదేశి? పైన ఉంది, 3 ఆకాశాలు ఉంది. ఎక్కడుందంటే 3 ఆకాశం. అంటే పాతాళంలో ఉన్నప్పుడేమో పరదేశం ఉండేవాళ్ళు పాతాళంలో అగ్నిగుండంలో ఉండే లాజర్కి కనబడుతున్నాడు. దరిద్రుడు ఎవరికి కనబడుతున్నాడంట? ధనవంతుడికి భూమి మీద కనబడుతున్నాడు. కానీ ఇప్పుడు కనపడతారా? పాతాళం భూమి కింద ఉంది, పరదేశి ఆకాశం పైన ఉంది. ఇప్పుడు ఆయన కనపడతాయా? కనపడవు. ఎందుకు చెప్తా అంటే ఇదంతా కూడా యేసు ప్రభు ఈ రోజున శనివారం మరి ఆయన మౌనంగా లేడు. లోపలికి వెళ్ళిపోయాడు, భూగర్భానికి వెళ్ళిపోయాడు. ఒక చెరగా ఆ పరదేశిని ఎక్కడ చేశాడంట? పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. రేపు మనం చనిపోతే కిందకి వెళ్తాం, పైకి వెళ్తామా? చెప్పండి.
పైకి వెళ్తాం. పరదేశం ఎక్కడుంది? పైన ఉంది. కాబట్టి యేసు ప్రభు మన కోసం ఏం చేశాడంటే శ్రమపడి మూడో దినాన్న నిత్యంగా లేచాడు కాబట్టి మనకి ఇక ఇది అనేది మనకి దొరికింది. కాబట్టి ఐదోదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వాక్యం ఒకసారి చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వాక్యం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. చాలు. యాయీరు కుమార్తె ఎవరంట? యాయీరు అనే సమాజ మందిరపు అధికారి అనమాట ఆయన. ఆ యాయీరు కుమార్తె ఏమైందంటే చనిపోయింది. చనిపోయినప్పుడు యాయీరు ఏం చేసి వ్యాధితో ఉంది, ఇంకా అప్పుడు చనిపోలేదు. వ్యాధితో ఉండి చాలా సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు వచ్చి నా కూతురిని బాగు చేయాలని చెప్పేసి అడగడానికి వచ్చాడు. ఈలోపు ఒక అద్భుతం జరిగిపోయింది. రక్తస్రావణ స్త్రీని స్వస్థపరిచి గుంపులు గుంపులుగా అక్కడ మనుషులందరూ వచ్చి, అమ్మ నన్ను ముట్టింది ఎవరని చెప్పి ఆయన మాట్లాడుతూ ఈ డిస్కషన్ జరుగుతుంది. ఈ టైంలో ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఇంటికాంచి పని వాళ్ళు వచ్చి, అయ్యా బోధకుడిని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయిందని చెప్పాడు. శ్రమ పెట్టబట్టడం యేసుప్రభు కొత్త? చెప్పండి. యేసుప్రభు కొత్త? ఇప్పుడు మీరే ఉన్నారు విశ్వాసులు, బ్రదర్ గారిని రమ్మన్నారు ఒంట్లో పోవాలని చెప్పేసి. ఈలోపు ఏమంటారు, అయ్యా వద్దులే ఆయన పిలవమాకండి, మేము హాస్పిటల్కి పంపించేస్తాం అంటారు. లేకుంటే మీరు వచ్చేలోగా చనిపోయిందిలే, ఇప్పుడు మీరు రావద్దులే, మిమ్మల్ని శ్రమ పెట్టడం బాగోదు అంటారు. అలాగే యేసుప్రభుని ఏం చేస్తారంట, ఆయన శ్రమ పెట్టవద్దు, ఇబ్బంది పెట్టవద్దు, ఏంటి ఇక్కడ మనిషి చనిపోయిందని చెప్పారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? శ్రమ పడతాక ఇష్టపడ్డా వద్దనుకున్నాడా? చెప్పండి. అప్పుడు ఆయన ఏం చేశాడు, మీరేం బాధపడద్దు, నేను వస్తున్నాను, ఆమె చనిపోలేదు నిద్రపోతుందని చెప్పి ఆమెని లెమ్ము అన్నాడు. వెంటనే ఏం చేసినామే లేచి కూర్చుంది. మొన్న నేను సమాధికి మనం చింతారెడ్డిపాలెం పోయాను. మమతా సిస్టర్ భర్త చనిపోయాడు. ఆమె ఏడుస్తూ అంటుంది, పాస్టర్ ఏదో ఒకటి చేసి నా భర్తను లేపోయా అని ఏడుస్తుంది ఆమె. ఏమంటుంది? ఏదో ఒకటి చేసి నా భర్తను బతికించు అంటుంది ఆమె. చాలా బాధ వేస్తుంది నాకు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ అంతవరకే. దేవుడి ఉద్దేశం, దేవుని సెలవు లేకుండా నేనేం చేయలేను కదా, నేను ఒక మనిషిని. కానీ దేవుడి సెలవు ఇస్తే లెగుస్తాడు ఆయన. ఆ మాటలకు నేను ఏడ్చేశాను. నా వల్ల కాదు అసలు. ఎంత అందరూ ఏడ్చారన్నమాట. నిజంగా ఒక యవ్వన వయసులో 50 సంవత్సరాల వయసు అయింది, చిన్న వయసే, కానీ అన్యాయంగా తన జీవితం బలి అయిపోయింది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభువుని శ్రమ పెట్టొద్దంటే నాకెందుకని చెప్పి వదిలేశాడా? వెళ్ళి ఆమెను ఏం చేస్తాంట బ్రతికించాడు. మీరు ఏడవద్దు, ఆమె నిద్రిస్తుంది కానీ ఆమె చనిపోలేదని చెప్పారు. అందరికి కోపం వచ్చింది. ఎవరైనా ఆయన పిల్ల చచ్చిపోయింది అని ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, ఇక చచ్చిపోయాడు అని చెప్పి యేసు ప్రభువుని తిట్టాడు. ఏం చేస్తాడంట? యేసు ప్రభు మీద ఏం చేస్తాడంట? చనుక్కొని అపహాసించారు. 53 వాక్యంలో ఆమె చనిపోయినని వారు ఎరిగిరి ఆయనను అపహాసించిరి. ఏం చేస్తాడు? యేసు ప్రభుని అపహాసించారు. 54లో ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్ము అని చెప్పగానే ఆమె ప్రాణం తిరిగి వచ్చెను. అంటే ప్రాణం లేదు, కానీ యేసు ప్రభు వస్తే ప్రాణం వస్తుంది. వాళ్ళు చచ్చిపోయిందని చెప్పి నిజమే, అబద్ధం కాదు, చనిపోయింది. కానీ ఏం చెప్పాడైనా? చిన్నదానా లెమ్ము అని చెప్పగానే వెంటనే లేచి కూర్చుంది. ఎందుకు చెప్తున్నా అంటే యేసు ప్రభుకి శ్రమ పడడం కొత్త ఏం కాదండి. ఎంత శ్రమన నీ కొరకు నా కొరకు ఆయన పడతాడు. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ మనము యేసయ్య నీ కొరకు నా కొరకు శ్రమలు పడతాడు. అందుకనే బైబిల్లో రాస్తుంది, మనము కూడా యేసు ప్రభుతో శ్రమల్లో పాలివారు ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి. రెండోదిగా మనము కూడా శ్రమపడే మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనస్సు శ్రమపడే మనస్సు కాబట్టి. మూడవది మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి శ్రమల ద్వారా. అందుకని మనం కూడా ప్రయాసపడాలి. నాలుగోది మనం కూడా శోధించబడి ఇతరులకు సహాయం చేయడానికి మనం శ్రమపడాలి. యేసు ప్రభు మన కోసము ఆయన శ్రమపడి ఆయన సమాధులోంచి పాతాళలోంచి ఆయన అనేకుల్ని చెరగా తీసుకొని పరదేశకు తీసుకువెళ్ళిపోయినాడు. శ్రమపడటం ఆయన కొత్త ఏం కాదు. శ్రమపడ్డం ఆయనకు అలవాటే. శ్రమపడ్డాక సంతోషంగా ఆయన ఆశించాడు, సంతోషంగానే శ్రమలు అనుభవించాడు, సంతోషంగానే శ్రమలతోనే జీవించాడు, శ్రమలతోనే మరణించాడు, శ్రమలతోనే పరలోకానికి వెళ్ళాడు.
యేసు ప్రభు పుట్టగానే ఆయన చంపడానికి ఏ రోజు పరిగెత్తినప్పుడు తల్లిదండ్రులు ఆయన తీసుకొని పరిగెత్తారు. ఆయన పుట్టిన దినం నుంచి ఆయన చనిపోయే వరకు పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఆయన శ్రమలు పొంది, ఆయన మహిమను పొంది, పరలోకంలో దేవుని సింహాసనంలో సియోన్‌లో ఆయన కనపరుస్తున్నాడు. మనం కూడా అనేక శ్రమలు అనుభవించి, మనం కూడా దేవుని కొరకు జీవించి, ఆ మహిమగల సింహాసనంలో, ఆ సియోన్‌లో, యెరూషలేములో ఆ యొక్క మహిమ పొందుటకు దేవుడు మనకు సహాయించును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తు దేహంలో శ్రమ నొందెను, అట్టి మనసునే ధరించేదను. క్రీస్తు దేహంలో శ్రమ దేను, అట్టి మనసునే ధరించేదను. ప్రభు నిమిత్తం నేను శ్రమ నొందినా, పరలోక సంను అనుభవింతున్.